నేను తప్పు చేయలేదు, తప్పు చేయను. ఆయన బాహుబలి షూటింగ్ తీసుకెళ్ళారు మమ్మల్ని, పూజారి క్యారెక్టర్గా తీసుకెళ్ళారు. ఆ సందర్భంలో నాకు ఒక గరుడోత్సవం నాడు, నేను ఎప్పుడు నా జీవితంలో ఒక గరుడోత్సవం నాడు నేను స్వామివారికి దర్శనము, ఆయనకు సేవ చేస్తున్నాను. అటువంటి గొప్ప అవకాశాలు నాకు కలగజేశాను. వేదాలు, మంత్రాలు, శ్లోకాలు ఈ ఒక బ్రాహ్మణుడే చదవచ్చా, పఠించవచ్చా? మిగతా కులాల వారు, అన్ని కులాల వారు కూడా చేయవచ్చా? ఖచ్చితంగా. ఒక రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, బుర్రా మధుసూదన్ యాదవ్ గారు ఒక ప్రాంతానికే పూర్వం నుంచి వేదం చెప్పి ఉంది. ఆ వేదం ఏమని చెప్పింది దాన్ని ఒకసారి, కారణం ఏంటంటే నా మనసులో ఉన్నటువంటి భావన, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళా కొన్ని దేవాలయాలు ప్రభుత్వం ద్వారా ఎటువంటి ఆర్థిక సాయం అందలేదు. ఎన్నిసార్లు తిరిగాము. ఆంజనేయ యొక్క శక్తి, ఆ యొక్క ఆంజనేయుడి యొక్క శక్తితో ఒక మానవ సెంట్రల్ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు పరిచయం. నేను ఆ షూటింగ్ చేశాను 2 రోజులు. చేస్తే ఆ సినిమాలో మనం కనిపించాలి. సరే, మన అవసరం లేక వైఎస్ఆర్ పార్టీ వల్ల మీకు బ్రాహ్మణ సంఘాలకు ఎంతవరకు మేలు జరిగింది? ఇంటికి పొట్టిగా ఉన్నప్పుడు, నెంబర్గా ఉన్నప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది లేదు, నేను దాన్ని కూడా కాదనట్లేదు. కానీ మరి ఎంత విద్య పెరిగినా ఒక్క జాతకానికి 50,000 రూపాయలు తీసుకోవచ్చు. చెప్తాను. శాస్త్రం చెప్పేవారు ఎవరున్నా సరే నమ్మే పరిస్థితి ఉన్నది. నేను అసలు అంత పెద్ద డైలాగ్ చెప్తాను ఊహించాను. కానీ డైరెక్ట్గా తమిశెట్టి శ్రీనివాస్ గారు అప్పుడు చాలా కొంచెమేం కాదు, చాలా ఇదైనటువంటి పరిస్థితి. అంటే మా తండ్రిని కోల్పోవడం జరిగింది, తర్వాత నా తమ్ముడిని కోల్పోవడం జరిగింది. మాట చెప్పారు, ఒకసారి సంభావన తీసుకోకుండా చేసిన పరిస్థితి ఉందని. అందరూ చేయలేదు. మేమందరం కూడా రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి వెళ్ళి ఆ సమస్య పక్షాన చెప్పొద్దు, ఒక పార్టీ పక్షాన చెప్పొద్దు. పార్టీ బ్రాహ్మణుడుగా, బ్రాహ్మణ సంఘం మెంబర్గా చెప్పండి. ఖచ్చితంగా ఒక బ్రాహ్మణుడుగా చెప్తాను. ఆ సందర్భంలో అప్పుడు మనసు కలిగింది, మనం ఇంత పెద్ద సినిమాలో ఉండుంటే ఎంత బాగుంటుంది. మనకు అవకాశం రాలేదు. జీవితం ఎప్పుడైనా కూడా కింది స్థాయి నుంచి వస్తుంది. ఇక్కడ బ్రాహ్మణుడు సమాజము ఇవన్నీ కూడా ఒకసారి మనం గమనించగలిగితే ఎప్పుడు లేదు ఈ ఆలోచనలు. ఈ మధ్యకాలంలో ఎందుకు వచ్చాయి? అన్ని ఉద్యోగాలు ఇస్తుంది. అవును. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ చూస్తే సహజంగా చేయగలదు. దైవం మంత్రాద్భుతం. దైవం ఎక్కడుంది? మంత్రం. అవును. మంత్రం ఆ తర్వాత కష్టపడ్డాం, తర్వాత వివాహమైంది, కుటుంబానికి మంచి చేసేటప్పుడు